నరకయాత్రలు పడతా ఉన్నారు. దీన్ని చూసి గతంలో కూడా ఒకసారిగా దీక్ష చేయడం జరిగింది. అప్పుడు హామీ ఇచ్చారు. దాని సందర్భంగా మరి ఒక్కసారి మీ ప్రాంతాన్ని, మీ ఇబ్బందిని గుర్తించి మా తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి విన్నవించాను. లేదు, నువ్వు వాళ్ళకు చెప్పండి, నేను వస్తాను. ఎట్లా ఈ సమస్య పరిష్కారం కాదు, హామీ ఇచ్చి తప్పించుకుంటే ఎవరిని వదిలేదు. మీరు కేవలము ఈ ప్రభుత్వము సమస్యను సృష్టించి ఓటర్లు మార్చుకుంటా ఉంది, ఓటు బ్యాంక్ చూస్తుంది తప్ప సమస్య పరిపాలన కోసము, సమస్య పరిష్కారం కోసం మాత్రము ఎక్కడ కూడా ప్రయత్నం కానీ ఇచ్చిన మా నిలబెట్టడం కోసం కానీ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదని అన్నకి చెప్తే అన్న ఈ మాట చెప్పాడు, నేను వస్తాను, మీరు కూర్చున్నారు దీక్షకు. దీక్షకు వచ్చినందుకు అన్నకు మీ అందరి తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి అపరిచితుడు, ఈ ప్రాంతం పట్ల ఎప్పుడు ఎవరు పిలిచినా కానీ ముందుండే మా పెద్దన్న ఎమ్మెల్సీ రామచంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, ఎల్బీ నియోజకవర్గ కరుణాసోటి వంగ మత్సరెడ్డి గారికి, గౌరవ పెద్దలు మాజీ మున్సిపల్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గారికి రమేష్ అన్న గారికి, అదేవిధంగా కొత్త రవీంద్ర గారికి, కళ్యాణ్ రంజన్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, నరేష్ యాదవ్ గారికి, సోదరి లక్ష్మీదేశ్వర్ గారికి, కృష్ణవేణి గారికి, రాజలక్ష్మి గారికి, అశోక్ గారికి, అదేవిధంగా గిరిధర్ గారికి, వెంకరెడ్డి గారికి, కేవీఎన్ రెడ్డి గారికి, చారి గారికి, ఈ వేదిక నుంచి పెద్దలకు అందరికీ, అదేవిధంగా మీరు ముందుకు వచ్చేసి మేము ఉన్నాం తమ్ముడు, మీరు మా పట్ల సంఘీభావంతో ఈ ప్రాంతం మొత్తము 6 కాలనీలు, ఇది కాకుండా అదేవిధంగా గుండిజేగ నగర్ సర్వే నెంబర్ 10 560 ఇల్లు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఇది కాకుండా అదేవిధంగా నాగోల్లో సాయినగర్ కాలనీ కానీ, గణేష్ నగర్ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, ఈ పరిసర ప్రాంతాలు సాయినగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, ఇవి 101/1 సర్వే నెంబర్ నుంచి 101/11 సర్వే నెంబర్ వరకు, అదేవిధంగా 95/1 సర్వే నెంబరు, 96/1 నుంచి 97/3 సర్వే నెంబర్ వరకు. అంటే ఇవి దాదాపు ఒక 10,000 ఇళ్ళు, ఈ 3 డివిజన్లు ఒక 10,000 ఇళ్ళు ఉండే ప్రాంతం. కేవలం ఇది అధికారి తప్పిదంతో వీళ్ళు ఈ 12 సంవత్సరాల నుంచి నరకయాత్ర పడతా ఉన్నారు. 1966 అంటే 54 సంవత్సరాల కింద, 56 సంవత్సరాల కింద వీళ్ళ పర్మిషన్ వచ్చింది. 56 సంవత్సరాల కింద అప్పటి నుంచి ఇల్లు కట్టుకుంటున్నారు. మరి 56 నుంచి 12 సంవత్సరాల పూర్వము, అంటే 50 నుంచి 12 పోతే 44 సంవత్సరాలు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఎవరు అడిగిన లేరు. వాళ్ళకి ఇల్లు ట్యాక్స్ కడతా ఉన్నారు, నల్ల కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, ఇల్లు పర్మిషన్ ఉన్నది, ఇంట్లో ఉంటున్నారు, బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోన్ క్లియర్ చేశారు. కానీ అకస్మాత్తుగా రాత్రి పిడుగుపడ్డది. 12 సంవత్సరాల నుంచి 2008 నుంచి ఈ రోజు వరకు ఇగో చేస్తున్నాము, అగో చేస్తున్నామని అధికారస్తులు తిరిగి వీళ్ళు తొక్కని గడపలేదు. ప్రతి నాయకుల దగ్గర వేరు, అధికారుల దగ్గర వేరు, కలెక్టర్ దగ్గర వేరు, సిఎస్ దగ్గర వేరు, మంత్రుల దగ్గర వేరు, అందరి దగ్గర తిరిగి వీళ్ళు ఆందోళనకు గురవుతా ఉన్నారు. వారికి ఏదైనా పిల్లల పైసలు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి వ్యవహారాలు కానీ, లేదా వాళ్ళ సొంత అవసరాల కోసము ఆ ఆస్తిని, ప్రాపర్టీని ఈ రోజు సగం రేటు కమ్మే పరిస్థితికి వారు దిగజార్చింది ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం, స్వయం పాలనలో ఉన్నాం. మనం స్వయం పాలన ఉంటే స్వయం అభివృద్ధితో మనకు సమస్య కూడా పరిష్కారం అవుతా ఉన్నది. మనకు ఇప్పుడు తెలంగాణలో మనము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాము. ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం దొరుకుతుంది. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో భాగంగా 5 సంవత్సరాల పూర్వము ఇక్కడనే కేటీఆర్ గారు వచ్చారు. అదేవిధంగా ఎంపీ అప్పుడున్న కవిత గారు వచ్చారు, నాయన నరసింహరెడ్డి గారు వచ్చారు, జగదీష్ రెడ్డి గారు వచ్చారు, ఉన్న మంత్రులు మొత్తం వచ్చారు. ఇక్కడ 11 డివిజన్లో మేము హామీ ఇస్తున్నాము.
ఎప్పుడు మాట్లాడినా కానీ ఇగో అవుతాను ఇక్కడే పక్కనే బిఎన్ఎండి వాటరు ఇక్కడ ఇనాగ్రేషన్ కు వచ్చారు. ఇక్కడ కేటీఆర్ గారు పోతే కాలనీ పెద్దలు గారు అందరూ గారు అసోసియేషన్ తరఫున పోయి అడిగారు, అయ్యా మీకు మాకు హామీ ఇచ్చారు, సంవత్సరం గడుపుతా ఉన్నది, ఎలక్షన్ కోడ్ సందర్భంగా మీరు ఈ విషయాన్ని సమస్య చేయాలన్నారు. మరి ఎలక్షన్ కోడ్ ఇప్పుడు పోయింది, మరి 1 year అవుతుంది, మరి సంవత్సరం నుంచి మా సమస్య పరిచుకుంటలేరు. మీరు ఈ సమస్య ఏం చేస్తారని అడిగితే లేదు అప్పుడున్న మహమ్మద్ అలీ మంత్రికి జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన బయటికి రాగానే మీ సమస్య తీద్దామని చెప్పాడు. అది అయిపోయింది. మళ్ళీ ఒక ఇనాగ్రేషన్ కోసం కేటీఆర్ గారికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ నిర్ణయం జరిగింది, మీరు అప్పుడు తప్పించుకున్న సంవత్సరం కింద చెప్పారు. మళ్ళీ మరి ఇంతవరకు మన సమస్యకు పరిష్కారం లేదు, మరి ఎట్లా సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందని చెప్తే లేదు నేను రేపు పొద్దున వస్తున్నాను, రివ్యూ పెడుతున్నాను, మీ సమస్య ఖచ్చితంగానే పరిష్కారం చేస్తా అన్నాడు. అన్ని కాలనీ ఇక్కడ సాయినార్ కాలనీ కానీ గుండి జగన్ కాలనీ అదేవిధంగా బిఎన్ ఎస్కడి నగర్ శ్రీపురం కాలనీ సార్ కాంప్లెక్స్ ఈ కాలనీ అందరూ పోయారు. ఇక్కడనే జోనల్ కమిషన్ ఆఫీస్ లో పెద్ద రివ్యూ పెట్టారు. మరి రివ్యూ పెట్టిన తర్వాత తాటికంత అక్షరాలతో ప్రభుత్వము కేటీఆర్ వచ్చారు, మా సమస్య పరిష్కారం అవుతుందని సంబరాలు చేసుకున్నారు, అభిషేకాలు చేశారు, స్వీట్లు పంచుకున్నారు. మరి 3 సంవత్సరాలు అవుతున్నది, ఎక్కడ సమస్య అక్కడనే ఉన్నది. మీరు ఇక్కడ వ్యక్తులు ఈ కాన్ఫరెన్స్ లో 11 డివిజన్లు గెలిపించారు జిహెచ్ఎంసీలో. అయితే మొన్న వచ్చిన జనరల్ ఎలక్షన్ లో మీరు ముట్టిగా వేశారు టీఆర్ఎస్ పార్టీకి వేయద్దు, మా సమస్య కోసం ఇల్లేదు, ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం చేయలేదు, ఈ పార్టీని మీకు గెలిచే పరిస్థితి లేదు, ఓటు ఏమో తిరస్కరించారు. ఇక్కడ మీరు తిరస్కరిస్తే ఇక్కడ ఈ స్థలంలో అప్పుడు మహాకూటమి కింద ఇక్కడ సుధీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డాడు. సరే అదృష్టవశాత్తు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అందులో ప్రభుత్వంలోకి వచ్చింది. మరి అధికార పార్టీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ సమస్య కోసం పోరాడాల్సిన ధర్మం కానీ నైతిక విలువలతో ఉండాల్సిన ఈరోజు సాధిక ఎమ్మెల్యే దాన్ని మర్చిపోయాడు. లేదు అధికార పార్టీ అయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నాకు 6 నెలలు వ్యవధి చేయండి, 6 నెలల లోపల ముఖ్యంగా ఈ రీసేల్ సమస్యని ప్రజలకు చూపెట్టాడు. ఇదే విధంగా ఇల్లు ట్యాక్సులు కానీ చాలా విషయాలు చెప్పడం తర్వాత మాట్లాడదాం. ప్రధానంగా ఏదైతే రీసేల్ సమస్య ఉందో ఈ సమస్యను ఖచ్చితంగా నేను తీరుస్తాను, ఈ సమస్య కోసం నేను పోరాడతాను. అధికార పార్టీలు ఉంటే 6 నెలల లోపల తీర్చలేకపోతే నేను మీ ఎమ్మడొచ్చి పోరాడతానని చెప్పాడు. మరి సంవత్సరం అవుతుంది, ఆయన మాత్రం మున్సిపల్ శాఖ చైర్మన్ అయ్యాడు. మరి ఈ సంవత్సరం నుంచి 6 నెలల దగ్గర 18 నెలలు అయింది. మరి ఎక్కడ దాక్కోండి ఈయన ఈ ఎమ్మెల్యే, మరి ఎందుకు సమాధానం చెప్తాడు? మరి ప్రభుత్వానికి స్పందించకపోతే నువ్వు అధికార ప్రభుత్వం ఎన్నుకున్నాను అంటే నీ అక్రమ ఆస్తుల సంపదను కాపాడుకోవడం కోసము మమ్మల్ని ఇక్కడ వేసిన ఓటర్లను బలిపోసి చేస్తాడు. మేము ఇక్కడ తిరస్కరించినాము టీఆర్ఎస్ పార్టీని. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్య పరిష్కారం కోసము ముందుకు వస్తలేదు. ప్రజా సమస్య పరిష్కారము ఏ సమస్య కూడా మాటల దారితో దాటేస్తా ఉన్నారని ఇక్కడ ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించిన పార్టీలో ఈ రోజు సుద్దిరెడ్డి గారు జాయిన్ అయిపోయి చెప్పిన మాట 6 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమం చేస్తా అన్నాడు. మరి 6 నెలలు 10 నెలలు అయింది, 18 నెలలు అయింది, ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం లేదు. ఇది ఉన్న సమస్య. దీనికోసము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మా అధ్యక్షుడు బండి సంజయ్ అన్న అంటారు, ఆయన పిలిపేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం రేపు దిగి రావాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. అనేక సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్పింది అయితే ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఇల్లు ట్యాక్స్ తగ్గిస్తున్నాడు. ఆయన ఇల్లు ట్యాక్స్ తగ్గిస్తానే మొన్న 6 నెలల ముంగట ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చాడు. ఫిబ్రవరిలో తీసుకున్న జీవోను దానిలో ఏంటంటే జీవో అంటే అది రిబేట్ జీవో. మనం హౌస్ ట్యాక్స్ అడ్వాన్స్ కడితే మనకు వచ్చే రిబేట్ ఆ జీవోను కూడా తీసుకొచ్చాడు. ఆ జీవో కూడా ఇప్పుడు తెచ్చిన జీవోను ఈ రోజు ఫిబ్రవరిలో వచ్చిన జీవోను మనకి ఈ సంవత్సరం మార్చి నుంచి మనకు అమలు కావాలి. మరి మార్చి నుంచి అమలు కావాల్సిన జీవోను వచ్చే సంవత్సరం 2021 నుంచి అమలు అవుతుందని చెప్తున్నాడు. దానికి టీఆర్ఎస్ కార్యకర్తలు పాలాభిషేకం చేసుకుంటా ఉన్నారు, స్వీట్లు పంచుకున్నారు. అంటే ఈయన ఏ విధమైన మోసకారి, ఏ విధమైన మాటకారి, ఏ విధంగా అక్రమాస్తు సంపద కోసము అక్రమ కాపాడు కోసము ఈయన ఇంతకు దిగారుతులు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. దీక్ష విరమించే కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేతుల మీదుగా
రామారంగారెడ్డి గారికి, దొంగ మల్సిరెడ్డి గారికి, దొంగపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, పోచంపల్లి గిరిధర్ గారికి, రమేష్ గౌడ్ గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క వేదికని అలంకించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, సమయం లేదు, మీ యొక్క ఈ దీక్ష కూడా విరమించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేసే సమయంలో ప్రచారం తర్వాత గెలిచిన తర్వాత కూడా వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలు తిరిగాను. వైదేహి నగర్ అయితేంది, పిఎన్ రెడ్డి నగర్ అయితేంది, ఇవన్నీ కూడా తిరిగిన సమయంలో ఇదే సమస్యను నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ లోక్సభకు అప్పుడు కూడా చాలామంది కాలనీ వారు వచ్చి ఈ యొక్క సమస్య గురించి నాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు నారాయణరావు గారు చెప్పినట్టు ఇది 1980 నుంచి ఈ యొక్క సమస్య మన ముందు ఉన్నది. అనేక సార్లు ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇగో ఇప్పుడే చేసేస్తాం, అప్పుడే చేసేస్తాం అని చెప్పేసి కూడా మాయమాట చెప్పి మనందరినీ కూడా చెవులో పువ్వు పెట్టిన సంగతి అందరూ తెలుసు. ఇప్పుడు ఇక ప్రజలు వీళ్ళు నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. ఇది పోరాటంలో జరుగుతుంది. ఈ పోరాటానికి రథసాధన చేసింది బీజేపీ. మరి బీజేపీ రథసాధన ఈరోజు సంజయ్ గారు మన ముందు వచ్చారు కాబట్టి డెఫినెట్గా వారి వాణి ప్రభుత్వం విని ఈ యొక్క సమస్యను పరిష్కారం చెప్పి భావిస్తాను. నేను ఒక న్యాయవాది ఉన్నా కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏ ఒక్క దీంట్లో అయినా సరే చట్ట ప్రకారము ఒక లా ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఒక భూమి మీద, లేకుంటే ఒక ఇంటికి సంబంధించిన దాంట్లో కానీ ఒక భూమి మీద ఎవరైనా 12 సంవత్సరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే, అది వారి ఆధీనంలో ఉంటే ఆ ల్యాండ్ అతనికి అయిపోతుంది. అడ్వర్స్ పొజిషన్ అంటారు. బై వే ఆఫ్ టైటిల్ కాకుండా కూడా అడ్వర్స్ పొజిషన్ అంటే విపరీతమైనటువంటి ఒక పొజిషన్. అప్పుడు ఎవరు క్లెయిమ్ చేయకపోతే. ఇప్పుడు 1980 నుంచి ఈ పాటిగా దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. పూర్తయిన సందర్భంగా కూడా ఇది 30 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ల్యాండ్, 12 సంవత్సరాలు అయితే ప్రైవేట్ ల్యాండ్. ఏ ఒక చట్ట ప్రకారం చూసినా కూడా, ఏ యాంగిల్లో చూసినా కూడా దీంట్లో ప్రభుత్వానికి కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ వారికి దీన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అనేటువంటి అధికారం లేదు. అయినా కూడా ఎందుకు చేయట్లేదో, మళ్ళీ దీని వెనుక రహస్యం ఏదో, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రమాదం ఏదో ఎవరు జరగట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా స్థానికంగా ఈరోజు దీక్షతోని కనీసము రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలుగా ముందు ఈ యొక్క సమస్యను తీర్చాలి, లేకుంటే ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి బుద్ధి చెప్తారు ఒక పబ్లిక్ అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమస్య తప్పకుండా భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటంతో తీరుతుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఈ దీక్ష చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున సోదరిమణులకు అందరికీ కూడా నేను వారికి అభినందన తెలుపుతూ, నాకు అవకాశం ఇచ్చేటువంటి మిత్రులు సామరంగారెడ్డి గారికి, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. గౌరవ పెద్దలు, భారతీయ జనతా పార్టీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, అధ్యక్షులు గౌరవ బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు అక్కడ పోయి మాట్లాడాలి. అక్కడ తెలంగాణ హలో హలో వినబడుతుంది కదా? నేను గట్టిగా మాడుతున్నా. కేసీఆర్కి ఎవరు అట్లా మాడుతున్నా. భారత్ మాతాకి ఆకలి వచ్చింది. మధ్యలో ఎవరు మాడుతున్నా? ప్లీజ్ మధ్యలో మాడదు. ఎవరు మధ్యలో మాడదు. తమ్ముడు ఎవరు మాడకు. వీళ్ళకంటే ఆకలి, మనకు ఆకలి వచ్చిందనా? అందరు తినచ్చు అందరైతే. మరి మన కోసం చేస్తున్నారు లేదా? మనం గట్టిగా తినచ్చా? 3 సార్లు తినచ్చాం. పొద్దు నుంచి తినచ్చావా లేదా?
మరి మనం వాళ్ళంటే అన్నారు, మనం అనాలి కదా. వాళ్ళకి జోష్ రావాలి. వాళ్ళకి జోష్ ఎట్లా ఉంటుంది, మా వాళ్ళకి ఎప్పుడు జోష్ ఉంటుంది. కానీ ఓషి లేని ముఖ్యమంత్రి మనకు తెలియకున్నాడు. మనకు సోది లేని ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? మరి అందరు గట్టి ఇవ్వాలి. ఒక నిమిషం మధ్యలో మాట్లాడతాను ప్లీజ్. ఎందుకు గట్టి ఇవ్వాలంటే వీళ్ళకు జోష్ రావాలి, ముఖ్యమంత్రి హోస్ రావాలి, సోయికలు బయట రావాలి, అంతేనా కదా? మీరు ఇచ్చే నినాదానికి టీఆర్ఎస్ చోళకలు రక్తం గారాలు గట్టియాలి. అంతేనా గట్టిగా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వైదేహి నగర్, బిఎన్ రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్, సిరిపురం కాలనీ, ఎస్కేటి నగర్, సాయిరామ్ నగర్, శ్రీరామ్ నగర్, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ సామారంగారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు చెప్పినటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, శాసన మండలి అలా ఫిబ్రవరిలో జరిగే శాసన మండలిలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి పెద్దలు శ్రీ రామచంద్రరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, బంగా మోహన్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, రవీంద్ర గౌడ్ గారు, ఇతర పెద్దలకు, కార్యకర్త సోదరులకు, వచ్చేటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సామారంగ గారు మొన్న చెప్పారు, నాకు సమస్య అయిపోయాడు. మన వరద ప్రాంతాల్లో మన ఇబ్బంది పడ్డప్పుడు ఆ రోజు చెప్పాడు సమస్య బాగుందని చెప్పి. నేను ఆ రోజు చెప్పిన అన్న, చెవులేని ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, సోయిలేని ప్రభుత్వం, బట్టబాజీ ప్రభుత్వం, దగులుబాజీ ప్రభుత్వం, నియంత ప్రభుత్వం, నికృష్ట ప్రభుత్వం, ప్రజాకరణ ప్రభుత్వం, ఇన్ని బిరుదులున్నాయి వాళ్ళకి ఏమి ఇవ్వడది. మన రోడ్డుకి ప్రజల కోసం ఆందోళన అంటే ఎట్టి పట్ల ఆందోళన సిద్ధమైన అని చెప్పన్నాడు. అందుకే ఈరోజు ఆందోళన చేస్తున్నాడు. ఒక్కరు గుర్తుంచుకోవాలి, వర్షాలప్పుడు ఉసిరి రాస్తాయి. ఉసిరాలు తెలుసు కదా, ఎన్నికలప్పుడు మాత్రమే టీఆర్ఎస్ వస్తారు. మళ్ళీ పట్టప్పుడు కావడం వాళ్ళు ఎవరు కూడా పగటి విషయాలు మొన్న బేగంపట్టి వెనియాల. ఇలా పొద్దు నుంచి అందరు బీజేపీ ఏడుతున్నారు, టీడీపీలు ఏడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు పొద్దున్న చేరి ప్రశ్న వాడికి. అందుకే ఆలస్యమైంది. ఈ మందరికి ఆకలి కావచ్చు ఉరికేసింది. నేను రంగరంగ బేగంపల్లి పగటి విషయాలు తెలుసు అందరికి. పగటి విషయాలు ఉంటారు తెలుసా అందరికి? తెలుసు అందరికి పగటి విషయాలు ఇప్పుడు కావడతలేదు. మధ్య కరీంనగర్ రోజు బాగా మంది వస్తుంటారు, మధ్యాహ్నం కూడా వస్తారు. మధ్యాహ్నం కూడా వచ్చి వేషం వేసుకుంటా ఏదో నవ్విచ్చో ఆడిచ్చో నమ్మిచ్చో భిక్షాలు తీసుకుపోతారు. వాళ్ళు పుట్ట గుడ్డు కోసం చేస్తున్నారు, కుటుంబ పోషణ కోసం. రాగరంగా బేగంపల్లి కలిసి ఒక ఆయన పగటి వేషాలు ఆయన. అదే ఏందన్నా ఈ మధ్య ఏందన్నా అని చెప్పినా అన్న, ఏం చెప్తామన్నా, మా మేము ఏదో గుడి కోసం అన్ని ఇల్లు తిరగటము, అన్ని ఊళ్ళు తిరగటము. మా పుట్ట కేసీఆర్ కొట్టేసి ఎందుకు కొట్టేసిండ నాన్న? ప్రజల పోటీ మాకు భిక్ష వేస్తారట, మాకంటే ఎక్కువ నటించేది టీఆర్ఎస్ నటిస్తున్నారట. అందుకే మా పొట్ట కొట్టి మా కుటుంబాన్ని నాశనం చేసి కేసీఆర్ పగటి వ్యవసాయాలకే మారుతూ వాళ్ళకంటే ఎక్కువ నటిస్తారు వీళ్ళు. కాబట్టి సమస్య వస్తుంది. సమస్య మీద స్పందించాల్సినటువంటి ప్రభుత్వము స్పందించే స్థితి లేదు. ఎన్నికలప్పుడు విపరీతమైన హామీలు. ఇంతకుముందు చెప్తున్నారు మా రంగారెడ్డి అన్న, రాయకన్నటువంటి మీ ఎమ్మెల్యేనట, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులట. సమస్య ఉందని ప్రజలు బాధపడుతుంటే ఆ సమస్యను ఆస్థా వేసుకొని మధ్యవర్తితో దళారీ వ్యవస్థ బ్రోకరేజ్ చేసుకుంటూ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంటారట. ఏదా రాజా తదా ప్రజ, అవునా కదన్న? మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల బ్రోకర్, ఇక యజా రాజా తదా ప్రజ. ఈయన పాస్పోర్ట్ల బ్రోకర్ లీడర్ నాయకులందరూ బ్రోకరేజ్ చేస్తాడు. ఈ మధ్య పేదలో ముంచుడు బ్రోకరేజ్ చేస్తాడు. ఇది నేను చెప్పలే అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంఎస్ఆర్ తెలుసా కదా? ఆయన కుదురుపాక కేసీఆర్ అత్తగారులో బహిరంగ సభ పెట్టినాడు. ఒకసారి బహిరంగ సభ పెడితే ఆయన అయిపోయాడు. అరే కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ ఈయనే. మొత్తం నిరుద్యోగులు దుబాయ్ పంపుతా, అమెరికా పంపుతా, లండన్ పంపుతా, మొత్తం యువకులు అందరూ ముంచాడు. ముంచి అందరూ కాన్ఫిడెన్స్ తీసుకుపోయి మొక్కలు ఊకెళ్ళాను. నేను బహిరంగ సభ ఉన్నప్పుడు ఇలా భార్య నగర్కి వచ్చింది.
వచ్చి అన్న నన్ను కాపాడు, మా భర్త కాపాడు, మా కలిసి పొక్కలు నొక్కారు, అందరు ముస్తే లోపడేశాడు, నన్ను ఇరిపి అన్నాడట. అప్పుడు ఎంఎస్ఆర్ ఇరిపించాడు. నేను చెప్పిన అది ఎంఎస్ఆర్ చెప్పినాడ. ఇలా పాస్పోర్ట్ లో బ్రోకర్ కి తెలంగాణ రాష్ట్ర పగ్గాలపై చెప్తే బ్రోకర్ చేయకుండా ఇంకేం చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అవునా కాదా? మరి ఆయన ఎట్లున్నాడో వాళ్ళ ఎమ్మెల్యేలు గట్లా ఉన్నారు, వాళ్ళ ఎంపీలు గట్లా ఉన్నారు, వాళ్ళ నాయకులంతా గట్లా ఉన్నారు. వాళ్ళు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలు నండి విడిచే పని చేస్తున్నారు. ఇక్కడనేమో ఇల్లు కట్టుకున్నారు, పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు, నల్లా వాళ్ళే పెట్టారు, మీటర్లు వాళ్ళే ఇచ్చారు, ఇంటికి నెంబరు వాళ్ళే ఇచ్చారు, ఇంటి పన్ను కడుతున్నారు. దానిలో దుబ్బిపోతాను అని ఇలా రీసైన్ చేయడానికి అభ్యంతరాలు ఎంతో గన్ని 5 సంవత్సరాలుగా ప్రజలు ప్రశ్నిస్తుంటే కనీసం కారణం లేదు. ఎందుకు చేస్తున్నారు? కారణం లేదు. ఇవాళ ఇల్లు ఉండేది మనకు ఊడుతున్న పరిస్థితి. ఇవాళ ఇల్లు దేనికోసం కట్టుకోవడం, కష్టపడి కూలి నాలి వేసుకొని 10-15 సంవత్సరాలు కష్టపడి జాగ కొనుక్కొని జాగ్రత్త ఇల్లు కట్టుకుంటే రేపు ఆపదలో కష్టాల్లో నష్టాలు ఉంటే అది లోన్ తీసుకొని ఏదో రకంగా మనకు అవసరం కష్టం చెప్పి మనం ఇల్లు కట్టుకుంటే ఇలా దేనికి వనికి రాకుండా ఆ ఇల్లు ఉంటుందా పోతుందా అని గ్యారెంటీ లేని పరిస్థితి వల్ల మీ ప్రాంతంలో ఉంది. అందుకే కొన్ని రోజులు మనం వచ్చి నాకు ఫోన్ చేసిండు ఒక ఆయన, అన్న ఆల్రెడీ ఇల్లు అమ్మినా రిజిస్ట్రేషన్ చేయలే, మన కోర్టులో కేసేస్తున్నా, ఇల్లు నాది అంటున్నాడు. కొట్టాడ పెట్టుతున్నారు కేసీఆర్. మనకే కొట్లాట ఇవాళ పొద్దున చెప్పినా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా కొట్లాట వేస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి లొల్లి స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబం వల్ల, ముఖ్యమంత్రి కేటీఆర్ వల్ల, ముఖ్యమంత్రి సంతోష్ రావు వల్ల లొల్లి స్టార్ట్ అయింది. కేసీఆర్ ఎంత దగుల్బాజీ, ఎంత బట్టెబాజీ అంటే ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకో కోసము కేటీఆర్ మధ్య సంతోష్ రావు మధ్య చిచ్చు పెట్టి, కుటుంబం మధ్య చిచ్చు పెట్టి టైం పాస్ చేస్తాడు. 5 సంవత్సరాలు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి. బయట మాత్రం కొన్ని సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి అంటాడు, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నేనే అని. ఇట్లా మధ్యవర్తితో వేసి కుటుంబాలు కూడా చిచ్చు పెట్టే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే నిరాదీక్ష నిరోధ చేసినాం. రేపటి దీక్షలు అవసరం లేదు. రేపటి నుంచి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు వచ్చినా నిలవేయండి, తరివేయండి. అప్పుడు తప్ప సమస్యల పరిష్కారం కాదు. మనం నిరాదీక్ష చేసి ఆందోళన చేస్తాం. రేపటి దీక్షలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకంటే ఫామ్ హౌస్ ఉంటాడు. మన వరదలు వచ్చినాయి, వచ్చిందా ముఖ్యమంత్రి? వచ్చిండా? కొండగట్ల వేసిపోయినా 50 మంది వేసిపోయాడు పేదలు. వచ్చిండా ముఖ్యమంత్రి? రాలే కదా. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయాడు, వచ్చిండా? ఆర్టీసీ కార్మికులు చనిపోయాడు, వచ్చిండా? కోవిడ్ వల్ల ఎప్పుడైనా హాస్పిటల్ తిరిగిండా? ఏం తిరిగినా? మరి రామచంద్ర తిరిగిండు, కిషన్ రెడ్డి సార్ తిరిగిండు, లక్ష్మణ అందరు తిరిగినాం. కేసీఆర్ వచ్చిండా? ఎవరు రాలే కదా. రాడు. ప్రాణం మీద బాగా ఇంకా 10 ఏళ్ళు బతకాలి, ప్రజలను దోసుకోవాలి, దాచుకోవాలి, అన్ని తినాలి. లేస్తే అబద్ధాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ రేపు వస్తారు. రేపు పోయినా నచ్చిపోయినా కదా. రేపు మళ్ళీ బిడ్డలైనాక మళ్ళీ తుపాగ్రాములు వస్తారు. రేపు బీజేపీ వాళ్ళు నమ్మకూరి అధికారం మా చేతిలో ఉంది, మేము చెప్తేనే ఓడుస్తాం, మేమే వీక్తాం, మేమే ఓడుస్తాం అని చెప్పి రేపు మళ్ళీ వస్తారు. రేపు మళ్ళీ వచ్చి మేమే రిజిస్టర్ చేస్తుంటారు. మళ్ళీ మీరందరూ ఓట్లు గుద్దేది గుద్దారు. మళ్ళీ 5 సంవత్సరాలు అడ్రస్ పత్తాలు ఎక్కడ అవుతారు, లా పత్తాలు ఎక్కడ అవుతారు. మళ్ళీ గదే సమస్య. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, మెడకే తలకే ఉన్న సేపు నా వద్దరాడు. ఎవరాడు? అవసరం వస్తే తల నరుక్కుంటా కానీ అబద్ధాలు అన్నాడు. ఇలా అంతకుముందు మీకు వచ్చి హామీలు ఇచ్చిపోయారా? ఇచ్చాడు కదా. అబద్ధం ఆడేది కదా. మెడకే తలకే ఉందా? తలకే లేని ముఖ్యమంత్రి మనకి ఎందుకని అవసరం? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, అబద్ధం ఆడినా లేదా? తలకే ఉందా? మరి తలకే మనకేది? దళితులు 3 ఎకరాలు ఇస్తాను, ఇచ్చిండా? ఉన్న కట్టుకున్నా జాలకే రీసెంట్ చేయాలంటే అది చేస్తున్నాడు. మరి తలకే ఉంది ఆయనకు? తలకే మనకు అవసరం లేదు. ఇంటిగా ఉద్యోగం ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? మరి తలకే ఎందుకన్నా మనకు? కాబట్టి తలకే లేని ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది. నేను అబద్ధం ఆడతలేను, నేను ముఖ్యమంత్రికి ఇచ్చపరచలేను. ఆయననే అన్నాడు, నా మెడక మీద తలకే ఉన్న అబద్ధం ఆడన్నాడు. ఇదే ప్రాంతంలోకి ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిందే ముఖ్యమంత్రి చెప్పినట్టే. మరి తలకే లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తుంది అంటే మీ సమస్య ఉంది తప్ప మీ సమస్య పరిష్కారం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేవలం సమస్య ఉన్నప్పుడు కాదు, ఎన్నికలప్పుడు మీకు ఐక్యత జరగాలి. ఎన్నికలప్పుడు మీ సంఘటన శక్తిని చాటాలి. ఓటు బ్యాంక్ అమరాలి. ఓటు బ్యాంక్ అమర్యాల భారతీయ జనతా పార్టీకి మీ మద్దతు చెప్తే మరి ఎట్టి బస్సులో మరి సమస్య పరిష్కారం చూపేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మా చేతిలో అధికారం లేకపోవచ్చు. కానీ కొట్లాడే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, కొట్లాడే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏది కూడా భయపడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అనేక మంది కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. మన నాటిలో అనేక సందర్భాల్లో ఈ ప్రజా ఉద్యమాలు చేస్తుంటే, ప్రజల కోసం పనిచేస్తుంటే, పేదల కోసం పనిచేస్తుంటే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎలా జైలు పంపి లాఠీ దెబ్బలు కొట్టి అలా కేసుల పేరుతోని బండారు పేరుతోని మన పోలీస్ స్టేషన్ల పేరుతో భయపడ్డా కూడా దేనికి జంగక డొల్గక భారత్ మాతాకి చేయట్టు వందే మాత్రం అంటూ కాసేపు చేతులు పట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము దేన్ని భయపడం? లాఠీ దెబ్బలు భయపడం, తూడల భయపడం. అలా అనేక మంది కార్యకర్తలు బాడీలో బుల్లెట్లు దిగి
తిరిగినా కూడా, బాడీలో పుల్లెత్తినా కూడా, చావు దరిదాపుల్లో కూడా చస్తామని తెలిసినప్పుడు కూడా ఎస్ ఏం పేపర్ కూడా భారత్ మాతాకి జయంతి గాంధీతో గర్జించు ఇలా ముందుకు సాగిన పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు మేము దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, పేద ప్రజల కోసం పుట్టారు తప్ప నేను కూడా వెనుకాడే ప్రసక్తి లేదు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నది. కొంతమ్మ కొరకు ఓడతలేదు. ఇలా ఏదో గొప్ప సమస్య కాదు, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. ఆ చిన్న సమస్య మనకు పెద్ద సమస్య. ప్రభుత్వం తీర్చాలనుకుంటే, తీర్చే ఆలోచన ఉంటే ఇవాళ ఒక్క రోజులో తీసేటువంటి సమస్య. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి జీవోలు ఇస్తున్నాడు. టానిక్ వైన్స్ పెట్టండి, ఇదే సంతోషం బినామూలు పెట్టాడు. టానిక్ వైన్స్ అది ఉంటుందన్నా, టానిక్ వైన్స్ అది రాత్రి 9 గంటల నుంచి రాత్రి 2 బజే వరకు తీసుకొచ్చారు. దాంట్లో జీవో వేసాడు. ఇంకొకటి టీఎన్జీఓ నాయకులు కొంతమంది వాళ్ళ భర్త, వాళ్ళ భార్య ఉంచుకున్నాడు, పెంచుకున్న కోసం, ట్రాన్స్ఫర్ కోసం సపరేట్ జీవోలు తీసారు. మరి ఇంతమంది సమస్య పరిష్కారం, ఇంతమంది పేదలు కష్టపడి కూలీనాలు చేసుకొని జీవితం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకొని, ప్రైవేట్ వ్యాపారాలు చేసుకొని కష్టపడి ఇల్లు కొని, జాగాలు కొనుక్కొని వాళ్ళు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కనీసం దానికి పర్మిషన్ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఇంత దౌర్భాగ్యం ఒక్కసారి వచ్చాడు. ఇది పెద్ద సమస్య కాదు, కానీ పెద్ద సమస్య మనకు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మన ఈ సమస్యను పరిష్కరించే ఆలోచన లేదు కాబట్టి, ఈ సమస్యగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. మనం చూసిన వరదలలో మొత్తం ఇళ్లను మునిపోయి ఈ ప్రాంతాల్లో పర్యటించిన నేనే. ఇదంతా పర్యటించిన హరిహరపురం చాలా ప్రాంతాల్లో పర్యటించిన. ఇళ్ళన్నీ మునిపోయినాయి, బిల్డింగ్లు మునిపోలే, మన ఇళ్ళే మునిగిపోయినాయి. ముఖ్యమంత్రి రావాలనే లేదా? ముఖ్యమంత్రి రాడు, రాడు. ఇవాళ 10,000 రూపాయలు ఇస్తున్నాడు, పిచ్చబెత్తున్నాడు. ఇట్లా ఇవాళ అంటే కానీ కేంద్రం వేయాలట. అన్ని కేంద్రాలు నువ్వు వీకేది, నువ్వు ఓడిచేది కేంద్రం అనక. నువ్వు రాజధాని అయ్యేది, నువ్వు ఇట్లా పడుకో, ఫామ్ హౌస్ పడుకో. నువ్వు పేదలు ఆపదుంటే మాత్రం ఫామ్ హౌస్ దాటి రావు, ప్రగతి భవన్ రావు. దీనికంటే కేంద్రం ఇచ్చారు. కోవిడ్ సందర్భంగా కేంద్రం అన్ని పైసలు ఇచ్చిందా లేదా? మరి కేంద్రం ఇచ్చినప్పుడు ఇంతమంది పేదలు ఎందుకు చనిపోయారా? ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కుమ్మకే నువ్వు పెద్ద లక్షల రూపాయలు ట్రీట్మెంట్ చేసుకునేయాల. పేదలకు మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ కనీస సౌకర్యం కల్పించే దౌర్భాగ్యపు నిర్లక్ష్య ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సోదరుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మళ్ళా సర్వే ధరణి అంటే పోటలు అంటే ఇలా సమగ్ర సర్వే వేసాడు. కోళ్ళెన్ని, బర్రెలెన్ని, ఉంచుకున్నాడు, పెంచుకున్నాడు, భార్యలు ఎంతమంది, భర్తలు ఎంతమంది, నువ్వెక్కడ, నువ్వు ఉన్నావా, సచ్చినవా, ఇవన్నీ చేసాడు. ఏం పీకెట్ దాంతో, ఏం పొడిచింది దాంతో, అలా సాధించింది ఏంటి? మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాడు. వెళ్ళారు సట నా దసరా వచ్చింది మొన్న. చాలా మంది కూలీలు చేసుకొని కష్టపడి జాగనుకున్నారు. దసరా వస్తుంది కదా, దసరాకి ముహూర్తం పెట్టుకుంటాం. మనం ముహూర్తం పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఈ మూర్ఖుడు మళ్ళీ ఇల్లు అరెస్ట్ పెడతాడు. ఈ నిజాంలోకి ఇట్టే ఉండే, నిజాం కాలంలోకి ఇట్టే ఉండే. పేదోళ్ళ మీద మొత్తం పన్ను పేరుతో వేసి దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి. వాడు కోటీశ్వర్ కావాలి నిజాం అనుకున్నాడట. ఇలా నిజాంనే స్ఫూర్తి చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎవరి సమాధి మొక్కిడు పోయి? నిజాం సమాధి వద్ద సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెమన్నా, అకలు ఉండాలి కొంచెమన్నా. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే అప్పుడు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొన్న మల్లిదశ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. మనం మల్లిదశ ఉద్యమాన్ని కూడా 1400 మంది ఆత్మ బలిదానం చేస్తే ఆ రక్తపు మడుగుల్లో వాళ్ళు జల్సాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు బట్టబాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి తుంగలు దొక్కి వాళ్ళ ఆశలను నెరవేర్చకుండా, వాళ్ళ ఆశలకు వ్యతిరేకంగా దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో దానికి భిన్నంగా ఇలా వేరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మొత్తం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి అలా కోటీశ్వరుడు కావాలనుకుంటాడు. ఎల్ఆర్ఎస్ పేరుతో వేధిస్తున్నాడు, ఇలా పన్నుల పేరుతో వేధిస్తున్నాడు. ఇలా ఇవన్నీ చేస్తుంటే ఇవాళ కనీసం పేద ప్రజల నుంచి పట్టించుకున్న పాపన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను అడిగిన అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవాళ ఏ ప్రకారం 10,000 ఇస్తున్నాడు వర్తల ప్రాంతాలకు? దేనికోసం ఏ అంచనా ప్రకారం 10,000 ఇస్తున్నావు? ఇండ్లలో పోతే బియ్యం, పప్పులు, ఉప్పులు, ధాన్యం, టీవీలు, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, ఉన్న సామాను, ఫర్నిచరు, ఇల్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి అన్ని పోతే ఇవాళ 10,000 రూపాయలు బిచ్చం వేసి నేను ఇస్తున్నా, నీ అయ్యే జాగిరా, నీ అవ్వ జాగిరా, నువ్వు ఇలా ఫామ్లో ముద్ద కొడుతున్నావా? ఇలా కేంద్రం ఇస్తుందట, రాష్ట్రం నుంచి పన్ను కడితేనే కేంద్రం ఇస్తుందట. మరి ఈ ఫామ్ హౌస్ లో ముద్ర కొడుతున్నావా? ఒక్కసారి చెప్పు. తెలంగాణ ప్రజలు పన్ను కొడుతూనే నువ్వు ఇచ్చేది. ఇలా 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిన తిరుగురా, ఇప్పటికైనా రా, ప్రతి ఇంటికి తిరుగు. ఇంట్లో ఏం నష్టం జరిగింది కనీసం అంచనా వేయి, కమిటీలో సర్వే అయ్యి ఏ ఇంటికి ఎంత నష్టం జరిగింది, ఏ ఇంట్లో ఎంతమంది నష్టపోయారు, ఏ రకంగా ఇబ్బంది వచ్చో తెలుసుకొని దాని ప్రకారం ప్రతి ఇంటికి నష్టపరిహారం ఎంత జరిగితే
అంత ఇవ్వాల్సిందని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలు. కార్లు పోయినాయి, బైకులు పోయినాయి, ఎక్కడ కూడా కనీసం స్పందించి కూడా 10,000 రూపాయలు ఇచ్చి కారు గుర్తుకు ఓటేయన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి కారు సారు పదహారు ఎన్నికలప్పుడు గిట్నే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కారు సారు పదహారు. కారు ఏమైంది? టైర్ పంక్చర్ అయిపోయింది, షెడ్ కూలింది, ఒక్క స్టీరింగ్ మాత్రం ఆ ఎంఏ పార్టీలో చేతిలో పెట్టాడు. వాడు స్టీరింగ్ దింపుతా అంటాడు, అప్పుడప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ముఖ్యమంత్రి షేక్ అవుతాడు. వాని చేతిలో అది పెట్టాడు. ఇక సార్ బేజారై ఫామ్ హౌస్ లో ఉన్నాడు. 16 అడ్రస్ లేకుండా పోయింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని పొద్దున్న తిరుగుతున్నాం. ఇవాళ పొద్దున్న 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఏ ప్రాంతాన్ని కూడా ప్రజలు సమస్యలతో సదానం అవుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, పరిష్కరించే సమస్యలు కూడా పరిష్కరించకుండా కేవలం ఇలా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్ల మంది వల్ల 5 సంవత్సరాల దాకా అడ్రస్ లేకుండా పోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీ సమస్య పరిష్కారం కోసం, మీ సమస్య పరిష్కరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో మీకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు ఆపిస్తున్నా. ఇవాళ దీక్ష, అందుకే రంగారెడ్డి గారు చెప్తున్నా, రేపు నుంచి దీక్షలో తీయాలా. ఈ దీక్ష వేసుకుంటే ముఖ్యమంత్రి అంతా టైం పాస్ చేస్తుంటాడు, ఎమ్మెల్యే అంతా టైం పాస్ చేస్తాడు. రోడ్డుకి ఎక్కాలి, రోడ్డుకి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే తప్ప ఇవాళ ప్రభుత్వం స్పందించదు. తిన్నాం ఇలా ప్రజల కోసం లాంటి దెబ్బలు తినాలి, మనం ప్రజల కోసం చేరుకోవాలి, ప్రజల కోసం దేనికైనా తెగించి సాహసంతో ఇలా మనం యుద్ధం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్రజల వల్ల అవసరం లేదు. కార్యకర్తలుగా మీరు ఎత్తి బస్సులో ఇంకా ఉద్ధృతంగా ఆందోళన చేయాల్సిందే. ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే. తప్పకుండా వస్తాడు ముఖ్యమంత్రిని ఏడిపోతే అలా భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. బండి సంజయ్ అంటే బీజేపీ అంటే అన్ని పడుతున్నాయి ముఖ్యమంత్రి. తుపాకల గిట్టే వేసి తుపాకల వస్తా రాలే ముఖ్యమంత్రి. నేను సవాల్ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే ఈ కార్యక్రమం సంబంధం లేకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి సవాల్ చేస్తాను. దుబాకల ముఖ్యమంత్రి గారు ఇలా మొత్తం అన్ని పైసలు నువ్వే ఇస్తున్నావు అంటున్నావు, సంక్షేమ పథకాలు అన్ని నువ్వే అంటున్నావు, అన్ని చెప్పిన లెక్కపత్రం దుబాకలు అన్ని చెప్పిన, నువ్వు రా బయటికి రా అని చెప్పినా అన్న. అన్ని స్కీమ్స్, ఏ స్కీమ్స్ అంటే మొత్తం అన్ని రోడ్ల పైసలు మనే, నీళ్ళ పైసలు మనే, లైట్ల పైసలు మనే, చెట్ల పైసలు మనే, అంతే రకాల బియ్యం పైసలు మనే, కమ్యూనిటీ హాల పైసలు మనే, చివరకు వాళ్ళన్న సమాజ్ చేసే శ్మశాన వాడిక పైసలు కూడా మనే. పైసలన్నీ మనే అయితే ఇవన్నీ చెప్పిన ముఖ్యమంత్రి రా, కేంద్ర ప్రభుత్వ వాటా లేని ఒక్క సంక్షేమ పథకం పేరు ఇప్పుడు చర్చిద్దాం రా అని చెప్పన్న. నువ్వు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఇవన్నీ నిధులు ఇస్తున్నావు, చర్చిద్దాం రా అని చెప్పిన. నువ్వు రా, నాది తప్ప నిరూపిస్తే అదే దుబ్బాక చౌరస్తాలో సెంట్రల్ బోర్డుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటా అన్న. నువ్వు మాత్రం చావకు, నువ్వు మాత్రం బతికే ఉంటా అని చెప్పిన అన్న. శ్రీనివాసరెడ్డి గారు అంటే కొత్త రవీంద్ర గౌడ్ గారికి ముందుకు రావాలి. రవణ ముందుకు రా, రవణ ముందుకు రా. కొద్దిగా ఇక్కడ అవుతారు గారు. జగదీశ్వరమ్మ గారికి అదే ప్రవీణారెడ్డి గారు, అధ్యక్షులు జగదీశ్వరమ్మ గారు బీజేపీ నాయకురాలు, అదేవిధంగా కృష్ణవేణి గారికి, అంటే ఈ డివిజన్ అధ్యక్షులు నవకిషోర్ రెడ్డి గారికి కూడా, లక్ష్మణ్ గారికి, లక్ష్మణ్ అమరేందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, వనపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి దీక్ష విరమిపోయారు. అధికారంలో
పార్టీ ఆ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులందరూ కూడా గడప గడపకు వెళ్ళి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఇంతవరకు ఎన్ని సమస్యలుగా దాదాపు 10 సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తాం. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులు వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు, రావడము, ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడము, సమస్యను పరిష్కరిస్తామని చెప్పడము, అలా ఎన్నికల తర్వాత నా పట్ల లేకుండా పోవడం వల్ల ఈ సమస్య అంటే అనేక సందర్భాల్లో వాళ్ళందరూ విజ్ఞప్తి చేశారు. ఈ పెద్దవాళ్ళకి కూడా గొంతమ్మ కోరిక కాదు. వాళ్ళు అనేక సందర్భాలు అనేక విషయాలు ప్రత్యేకంగా వైన్సులు నడపడానికి కూడా అర్ధరాత్రి బార్లు వైన్సులు నడుపుకోవడానికి ప్రత్యేకంగా జీవోలు జారీ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమంగా కొంతమంది కోసము, కొంతమంది బదిలీల కోసం, కొంతమంది ప్రమోషన్ల కోసం జీవోలు జారీ చేస్తున్నారు, అర్ధరాత్రి జీవోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతమంది ప్రజలందరూ కూడా దాదాపు 6 కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు కష్టపడి సంపాదించుకోండి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయమంటే కూడా రిజిస్ట్రేషన్ చేయడం నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం కూడా కాదు. వాళ్ళ ఆపదలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్న పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అవసరం ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుందాం, పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, విద్య కోసం వాళ్ళ కనీసం బ్యాంకు లోన్లు తీసుకుందామంటే కూడా దేనికి వెనక్కి రాకుండా వాళ్ళ ఉన్నటువంటి ఆ ఇండ్లను చూసి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ సమస్యను గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఉదయం కూడా దీక్ష ప్రారంభించినాం. అందుకే ఆ దీక్షను విరమించడానికే ఈరోజు అందుకే మరొకసారి చేస్తున్న ప్రభుత్వాన్ని అన్ని విషయాలు అర్ధరాత్రి పూట జీవోలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సోయికి రావాలి. ప్రజా సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా భావించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ప్రజల సమస్యలతో సతతమవుతుంటే కనీసం దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యను పరిష్కరించాలన్నటువంటి సోయలేని ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తిస్తలేరు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయంతో ముడిపెట్టి ఏదో జిద్దుకుపోయి ఇలా వాళ్ళు సమస్య పరిష్కరిస్తే బీజేపీ పేరు వస్తుందని చెప్పి దయచేసి భావించండి. ఇది ప్రజలకు ఉన్న సమస్య. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే ఆ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి